పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో మార్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాది సంగతి? అప్పులొల్లకు నేను అప్పెట్ల గడుదు రాజన్న, చిట్టీలొల్లకు నేను చిట్టెట్ల గడుదు రాజన్న, మందులు అడగబోతే ఇయ్యనంటాండు రాజన్న, ముందు చూస్తే నువ్వు వెనక మొగ్గొయ్యి రాజన్న, గడియ గడియకు బతుకు గండమయ్యిందే, అప్పులొల్లకు నేను అప్పెట్ల గడుదు రాజన్న. అగో ఇయ్యాలేందయ్యో దీర్ఘాలు తీసుకుంటా కొండరాగాలు ఎత్తుతున్నావు ఎందుకో? ఓ తాత ఏమైందా నీకు? ఏమని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు, ఎలాని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు, ఎంత చెప్పిన తీరని అప్పులు, ఎంత చెప్పిన తీర్చని అప్పులు, ఏమని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు, ఎలాని చెప్పను నేస్తమా నా గుండెల్లో బాధలు. ఎట్లేమున్నది, నువ్వు నోరుతోటి వర్ణించితే నేను చెవులతోటి ఇంటా. ఈ నస బంద్ పెట్టి అసలు ముచ్చటేందో చెప్పు. ఇంకా నాకు చాలా వార్తలు ఉన్నాయి చెప్పుకునేటందుకు. చెప్పేస్తే చిప్పదాకా నీకే నా కష్టాలు చెప్తా అంటే ఈయన అంత ఓపిక లేదు. అసొంటిది మా రైతుల కష్టాల గురించి చెప్తా అంటే ఈయన అంత ఓపిక ఉన్నదే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. అగో సర్కార్కు చెప్పేంత కష్టాలు నీకేమున్నాయి? రేవంత్ సారు తీర్చేంత తిప్పాలు మీ రైతులకు ఏమున్నాయి అది చెప్పు ముందుగాల. ఏమని చెప్పుదు నేస్తమా నా మదిలో బాధలు. దేహే ఆ పాటలు అవి ముచ్చటేందో సగా చెప్పు ముసలాడా. ఊకే వాయిదాల మీద వాయిదాలు బాయ్, పండుగల మీద పండుగలు బాయ్, దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు కూడా అయిపోయాయి. ఇక మా రైతు భరోసాకు సరి అయిన దారి ఎక్కడ దొరుకుతాంటే అగో గదాని కోసమే నా తండ్లాట. అగో ఈ నెల 22వ తారీఖు నాడు రైతు భరోసా ఎత్తామని ప్రకటించింది కాదే సర్కారు. మళ్ళీ ఈ తండ్లాట దేనికి? చెయ్యిపాటి సర్కార్ వేయబోతున్న రైతు భరోసా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇప్పుడు వేయబోతున్న రైతు భరోసా ఎంత ఎత్తా అన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఇప్పుడు ఎప్పుడు ఎత్తా అన్నాడు, అసలు ఎప్పుడు ఎత్తున్నాడు, ఇప్పుడున్న రైతులల్లా ఏ రైతులకు ఎత్తా అంటున్నాడు, కడమ రైతులకు ఎప్పుడు ఎత్తా అంటున్నాడు అది చెప్పు. ఎలక్షన్లకు ముంగట ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఎత్తామని అన్నారు. 12,000 ఎత్తున్నారు. అదైనా ఎన్నికలలో గెలిచిన తెల్లారే ఎత్తన్నారు గాని ఈ 2.5 ఏండ్లల్లో ఒక్కసారి రైతు భరోసా వేసిండ్లు. ఇప్పుడు 3 విడతలల్లా ముందుగాల ఎకరం లోపున్న రైతులకు ఈ నెల 22వ తారీఖు నాడు ఎత్తామంటున్నారు. ఇక 20 రోజుల తర్వాత 2 విడతల్లో 2 ఎకరాల లోపున్న రైతులకట. ఇంకా ఏప్రిల్ నెలాఖరు లోపల 3వ విడత 3 ఎకరాల లోపున్న రైతులకు వేస్తారటనే. ఇగ్గచ్చ అగ్గచ్చ వచ్చే 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 మహారాజా వచ్చే 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 అన్నట్టు ఈ ఏడాదికి ఎత్తాం, ఆ ఏడాదికి ఎత్తాం, ఆ పండుగకి ఎత్తాం, ఈ పండుగకి ఎత్తాం అని ఏడాది పొడుగుతున్న పండుగలన్నీ దాటేసిరి. ఇక ఇప్పుడేమో 22వ తారీఖు నాడు ఎకరం లోపున్న రైతుల కనబట్టివి. 20 రోజులు దాచినాక ఆ రైతులకి ఎత్తాం అనబట్టి, ఇంకో నెల రోజుల వరకు కడమ రైతులకు ఎత్తాము అనబట్టివి. యాసంగి పంట ఎత్తా అన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తా అని సర్కార్ అన్నందుకు ఈ రైతు భరోసాను నమ్ముకో పర్వీరెడ్డి సేటు దగ్గర 20,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి యాసంగి పంట ఎత్తింది. ఇప్పుడు ఆ పంటకు చేసే పంట సాయం రైతు భరోసా చేసేందుకు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వచ్చే 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 అని పంట వేసిన అవతల కానుంచి దాటేసుకుంటూ రాబైతే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రైతు భరోసా ఏతుంది కదనే సర్కారు. తీసుకొని సంతోషపడక ఈ ఏడుపులు ఎందుకు మళ్ళా? అప్పుడు గిట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటే ఓ సంకలని గుద్దుకుంటూ పోయి చేయి గుర్తు మీద ఓటు గుద్ది తిని అయితే ఇంకా ఏమైంది, నా 2 లక్షల కంటే 1,000 రూపాయలు అప్పెక్కున్నదని నా 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేయకపోయిరి. ఏం చేయాలి చెప్పు? అవును నిజమేనే తాత. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సర్కారు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదే. ఇప్పుడు గట్లనే ఎకరం మీద 1 గుంట నాకు భూమి ఎక్కువ ఉన్నందుకు మొదటి విడతల రైతు భరోసా రామ్ రామ్ అన్నట్టే. ఇక 2వ విడత 20 రోజులకు అని అంటే అప్పటి వరకు నాకు రైతు భరోసా పడుతుందో తెలియదో పడదో తెలియదో ఆ పరమాత్మునికే తెలియాలి. ఏం చెప్పుకోవాలి చెప్పు? ఈ నెల రోజులల్లా ఆ అసెంబ్లీ మీటింగ్లు అయిపోయినాయి అనుకో, ఇక మా రైతు భరోసాను అడిగేటోడు ఎవడు ఉంటాడు, అడగనోడు ఎవడు ఉంటాడు. అట్లొచ్చినాయే నీ తిప్పలు. నువ్వన్నట్టు సర్కారు దాటేసుడు చూస్తుంటే 20 రోజుల వరకు 2వ విడత అంటున్నది గాని అప్పటి వరకు ఎన్ని కథలుంటాయో ఏం పాడో మరి. సర్కారు మాటలు చల్లటి గాలి మూటలు లెక్కనే కానత్తున్నాయో తల్లి.
రైతు భరోసా అని అంటే అప్పట్లో కేసీఆర్ సార్ కదా వేసినట్టు టకీ 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 అని 2-3 రోజుల్లోనే రైతులందరికీ రైతు భరోసా పడుతుంది కావచ్చు అనుకొని మురిసినాం కానీ గిట్లా 2-3 నెలల పాటు ఈ 3-4 విడతలు ఏందో మా రైతు భరోసా ఏందో నాకైతే అంతే సిక్కుతలేదు. అసలు మా రైతుల పేరు చెప్పి తీసుకొచ్చిన 9,000 కోట్ల రూపాయల అప్పు ఏడబోయిందో కదా, అది అంత చిక్కని మర్రం అయిపోయింది. అవును, అది కూడా నిజమేనే తాత. ఆ 9,000 కోట్ల రూపాయలు ఏమైనా అనేది ఏ మంత్రి చెప్తలేడు, ఏ ఎమ్మెల్యే కూడా చెప్తలేడు. ఇప్పుడు వడ్లు కూడా కొనమని చెప్తాడట కదా వ్యవసాయ మంత్రి సారు. యాసంగి పంట ఎత్తనే రైతు భరోసా అని చెప్పింది వాళ్ళే, వేసిన పంట కొనము అని చెప్పేది కూడా వాళ్ళే. అసలు ఈ సర్కారు ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో అతను నాకు అర్థమే అయితలేదు. వరి పంట ఎత్తనట నీళ్ళ సమస్య వస్తున్నదట, అట్లనే ఒడ్లు కొనుగోలు చేయమని సెంటర్ సర్కారు చెప్తున్నదట. అదే ముచ్చట మనకు చెప్తున్నాడట మంత్రి వ్యవసాయం సారు. అందుకే ఇక మీ ఇష్టం, వరి పంట వండితే మాత్రం మేం గోనమని చెప్తున్నాడే తుమ్మల సారు. కేంద్రం చెప్పింది నేను వచ్చి మీకు చెప్తానా అంటే అసలు వీళ్ళని గెలిపించుకునేది కేంద్రం చెప్పిన ముచ్చట్లు తీసుకొచ్చి జనాలకు చెప్పేటందుకేనా? ఈడు ముచ్చట్లు ఆడ ముచ్చట్లు ఈడ చెప్పేటందుకే తప్ప ఇక వీళ్ళు దేనికి పని చేయరన్నట్టేనా? ఇక వద్దు పిల్ల, నాకు ఈ ముచ్చట్లు తెలుస్తానైతే ఇంకా నాకేందో తిక్క మాట్లాడుతానే కానీ ఇక వద్దు. ఇక్కడ వార్తలు నువ్వు చదువుకొని పోతానా? అరే ఏం మాట్లాడుకుంటూ పోతున్నావేంటి తాత? ఏం మాట్లాడాలి పిల్ల? ఓట్లకు ముంగట వీళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేసి వీళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చుండబెట్టినందుకు ఆ జనాలు పడుతున్న తిప్పలేదో వాళ్ళకి తెలుస్తలేదా? ఇంకా ఏం మాట్లాడాలి, ఏమని అడగాలి చెప్పు? ఆజిబూనే కాలం దగ్గర పడుతుంది. ఇప్పటికీ ఆసింగ్ పంటకు ఇచ్చే పంట సాయానికి 1వ విడత, 2వ విడత, 3వ విడత అని నెలల కమానం ఇచ్చుకుంటూ పోతారా? ఇంకా నేను మాట్లాడాలా వాళ్ళ గురించి? మాట్లాడు అని అంటుంది, ఏం మాట్లాడతలే పోయిందని. అయ్యో ఏత్తారు, మెల్లగా ఎత్తారు. ఒక్క ఇల్లు గడిపిడే నీకు గంత తక్లీఫ్ అయితే రాష్ట్రంలో గింతమంది ప్రజల మంచి చెడ్డలు చూడాల్సిన ప్రభుత్వానికి ఇంకెంత తక్లీఫ్ ఉండాలి చెప్పు ముసలోడా? అయినా ఈ రండి మా ముస్లింకే కాదల్లా చాలా మందికి కూడా ఉన్నది. కాకుంటే ఏం చెయ్యలేని పరిస్థితి కాబట్టి సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు. కానీ ప్రభుత్వం అయినా అన్నదాతలను ఆదుకునేటందుకు ఏదో ఒకటి చేసి వాళ్ళకి చేస్తానన్న సాయాన్ని యాలకు చేస్తే ఫాయిదా ఉంటది. కానీ గిట్ల నెలల కమానం ఆశం చేస్తే ఎట్లుంటది చెప్పుండ్రి. మరి సర్కారు ఆ తీర్ల ఎన్నడ ఆలోచన చేస్తుందో ఏందో పోన్రి.